హాయ్ వ్యూవర్స్. టీడీపీ శ్రేణులకు, చంద్రబాబు అభిమానులకు, జనసేన కార్యకర్తలకు ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్త. ముఖ్యంగా బండ్ల గణేష్ ఫిదా మూవీలో ఆమె సాయిపల్లవి అంటది, గట్టిగా అనుకో అవుతుందిలే అని చెప్పేసి. సో దీపావళి జరుపుకోవాలని చెప్పేసి బండ్ల గణేష్ అలా గట్టిగా అనుకున్నట్టుగా ఉన్నాడు. అంటే మొన్న సిబిఎన్కి గ్రాట్యూడ్ అని చెప్పేసి గచ్చిబౌలి స్టేడియంలో ఒక కన్సర్ట్ లాంటిది జరిపారు. చాలామంది మాట్లాడారు. బండ్ల గణేష్ స్పీచ్ చాలా బాగా హైలైట్ అయింది. కారణం, తను గతంలో ఈశ్వర పవనేశ్వర అంటూ పవన్ కళ్యాణ్ దేవుడితో సంబోధిస్తూ మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో అవి జనాలలోకి బాగా రీచ్ అవుతాయి. సో అది సినిమాటిక్ వేలో చెప్పారు. ఇప్పుడు కూడా సినిమాటిక్ వేలోనే చెప్పారు చంద్రబాబు గురించి. కానీ ఎలా చెప్పారు? రియాలిటీకి దగ్గరగా చెప్పాడు. మొనగాడు చంద్రబాబు, నీతివంతుడు చంద్రబాబు, ధైర్యవంతుడు చంద్రబాబు ఇలా చెప్పుకుంటూ బయటికి వస్తాడు. నేను దసరా జరుపుకోవాలా, వినాయక చవితి జరుపుకోవాలా, ఎందుకంటే దేవుడు లాంటి మనిషి జైల్లో ఉన్నప్పుడు నేను ఎలా జరుపుకుంటాను, కానీ దీపావళి జరుపుకుంటా, నాకు ఆ నమ్మకం ఉంది, ఆయన బయటికి వస్తాడు అని చెప్పేసి చాలా ఎమోషనల్గా చెప్పాడు. ఈరోజు ఎప్పుడైతే చంద్రబాబు గారికి సంబంధించిన మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇచ్చిందో ఇమ్మీడియట్గా సోషల్ మీడియా అంతా కూడా చంద్రబాబు గారి యొక్క నేమ్ అండ్ ది సేమ్ టైం బండ్ల గణేష్ నేమ్, ఈ రెండు కూడా ట్రెండింగ్లోకి వచ్చేసాయి. సరే, ఇంతకీ ఇచ్చింది బెయిల్ ఏంటి, అండ్ ఈ చంద్రునికి పట్టిన గ్రహణం వీడినట్లేనా, నిన్న మరలా ఏదో కేసు నమోదు చేశారు, దాని సంగతి ఏంటి, అవన్నీ కూడా సింపుల్గా ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ఫస్ట్ థింగ్, ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి అసలు స్కామే జరగలేదు, బట్ స్కామ్ అంటూ వీళ్ళు నమోదు చేశారు కాబట్టి సిఐడి వాళ్ళ కేసు. సో అందులో ఈయనకి మధ్యంతర బెయిల్ రావడం జరిగింది. ఎప్పటి వరకు? నవంబర్ 24 వరకు, అంటే ఒక 4 వారాలు. మెయిన్ చంద్రబాబు తరఫు లాయర్లు ఏం వాదించున్నారు హైకోర్టులో అన్నప్పుడు, ఆయనకు ఆల్రెడీ ఒక కంటికి ఆపరేషన్ జరిగింది, క్యాటరాక్ట్ ఆపరేషన్, ఇంకో కంటికి చేయాల్సి ఉంది, డిలే అయితే ఇబ్బంది, అండ్ ఆయన హెల్త్ కూడా బాగాలేదు. సో హీ నీడ్ టు బి టేక్ రెస్ట్. లైక్ ఈవేళ కొంచెం గట్టిగానే ప్రజెంట్ చేసినట్టుగా ఉన్నారు చెప్పాల్సినవన్నీ. నాకు తెలిసి జడ్జి మల్లికార్జునరావు, ఐ థింక్ సో, ఆయన ఓకే అంటూ కొన్ని కండిషన్స్ మీద బెయిల్ ఇవ్వడం జరిగింది, మధ్యంతర బెయిల్. ఏంటి ఆ కండిషన్స్? ఫస్ట్, ₹1,00,000 పూచికత్తుతో ఇద్దరు సాక్షి, దాన్ని ఏమంటారు, మాది హామీ అన్నట్టుగా ఉంటారు కదా, లైక్ అలా ఇద్దరు. సో అలా ఇద్దరు సాక్షులు అనాలి, లేదన్నప్పుడు మాది రెస్పాన్సిబిలిటీ అన్నట్టు, ఆ వర్డ్ సరిగ్గా గుర్తురాట్లేదు, సారీ. సో పూచికత్తు ₹1,00,000 అండ్ ఇద్దరు పూచికత్తు, లైక్ ఆ వేలో ఈ మధ్యంతర బెయిల్ ఇవ్వటం జరిగింది. ఫస్ట్ కండిషన్, ఈయన హెల్త్ రిలేటెడ్ కాబట్టి ఇది ఆసుపత్రికి ఇంటికి ఈ 2 ప్లేసెస్ తప్ప ఎక్కడికి ఈయనకి వెళ్ళకూడదు. సెకండ్ కండిషన్, ఈయన అసలు మొబైల్గా వాడకూడదు. థర్డ్ కండిషన్, ఎక్కడ కూడా ఈ కేసు సంబంధించి ఎవరితో డిస్కస్ చేయకూడదు. ఫోర్త్ కండిషన్, ఎటువంటి పబ్లిక్ మీటింగ్లో ఈయన పాల్గొనకూడదు. ఫిఫ్త్ కండిషన్, చాలా ఇంపార్టెంట్ కండిషన్, సాక్షులు ప్రభావితం చేయకూడదు. అసలు ఇక్కడ సాక్షులు ఎవరు ఎవరికీ తెలియదు, ఇంకా ఆయన ప్రభావితం చేస్తారులే కానీ. సో ఇవి కండిషన్స్. అగైన్ మళ్ళీ నవంబర్ 24న ఆయన కోర్టు ముందు హాజరై ఆ తర్వాత మరలా రిమాండ్లో ఉన్నారు కాబట్టి మరలా ఆయన జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. బట్ ఐఎమ్ షూర్ ఇంకా మరలా జైలుకి వెళ్ళాలని అనుకుంటూ ఉన్నా, ఎందుకంటే ఇది మధ్యంతర బెయిల్. మధ్యంతర బెయిల్ అన్నప్పుడు ఏంటి, ఒక కేసు విచారణ సాగుతూ ఉంది, ఆల్రెడీ ఆ పర్సన్ జైల్లో కనుక ఉన్నట్టయితే విచారణ సాగుతూనే ఉండింది, బట్ జైల్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి కొన్ని కండిషన్స్తో బెయిల్ ఇస్తారు, అది మధ్యంతర బెయిల్. లేదు, విచారణ అయిపోయింది, తుది తీర్పు ఇంకా వెలువడలా, మనిషి లోపలే ఉన్నాడు, విచారణ అంతా అయిపోయింది, తుది తీర్పు ఇంకా రాలేదు, మరి ఆ మనిషి లోపలే ఉన్నాడు, బయటకు వదిలిపెట్టండి, తీర్పు వచ్చాక మరలా చూద్దాం అంటారు చూసారు, మరలా అప్పుడు కూడా బెయిల్ ఇస్తారు, దాన్ని మధ్యంతర బెయిల్ అంటారు. ఓకే, ఇంటర్మ్ బెయిల్ అన్నట్టుగా అనుకోవచ్చు. కొన్ని హెల్త్ కండిషన్స్ మీద కూడా బెయిల్ ఇస్తున్నారు. ఐ థింక్ రీసెంట్గా ఆయన వైఎస్ అవినాష్ రెడ్డి నాన్నగారికి కూడా అలాగే మెడికల్ బెయిల్ అది ఇచ్చినట్టున్నారు, ట్రీట్మెంట్ వచ్చేసుకుని మళ్ళీ లోపలికి వచ్చినట్టున్నారు. ఐ థింక్ మరలా బయట ఉన్నట్టుగా ఉన్నారు. ఓకే, లెట్ ఇట్ బి. సో మధ్యంతర బెయిల్, ఈ కోర్టు ప్రొసీడింగ్స్ అని, కోర్టు ఆర్డర్స్ అని, మరలా ఇవన్నీ కూడా మరలా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళాలా. ఏపీ హైకోర్టు ఎక్కడుంది, అమరావతిలో, మరలా కోర్టు ఆర్డర్స్ లైక్ ఇవన్నీ. నాకు తెలిసి మొన్న మధ్య ఎక్కడో తీర్పు కూడా విన్నా నేను, కోర్టు తీర్పు ఇంకా రాదని చెప్పేసి వదిలిపెట్టకుండా ఉంటే అప్పుడు కోర్టు సీరియస్ అయింది, అన్నీ ఆన్లైన్లో ఉంటే నీకేంటాయి బాబు అన్నట్టుగా వదిలిపెట్టకుండా ఏం చేస్తాను మీరని చెప్పేసి. సో మేబీ ఆన్లైన్లో ఉన్నదనే తీసేసుకుంటే ఆయన బయట వదిలిపెట్టవచ్చు జైలుగానే. లేదు, ఈ కాపీలన్నీ అందాక అన్నప్పుడు
మరి చంద్రబాబు ఫ్లాయర్లు ఎవరైతే మరలా తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి మనకు అలా అప్పచెప్పి మరలా ఈ ఆర్డర్ ఇది కోర్టుకి సంబంధించినటువంటి బెయిల్ కాపీలు రిమైనింగ్ ఆర్డర్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఈ జైల్లో కూడా ఈవినింగ్ 5 లోపు ఎప్పుడు అందించాలి. అప్పుడు అలాంటి చెక్ చేసుకుని అప్పుడు ఆ మనిషిని బయటకు ఇస్తారు. వన్స్ ఇలా చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత నాకున్న సమాచారం మేరకు ఆయన ఇమీడియట్గా ఫ్లైట్లో హైదరాబాద్ తీసుకుని వస్తారని తెలుస్తుంది. హైదరాబాద్ రాగానే ఆసుపత్రికి వెళ్ళి ఇక ట్రీట్మెంట్ లైక్ ఇవన్నీ ఓకే. ఇది జనరల్గా. ఇక నవంబర్ 24 అంటే ఈ మధ్యలో వచ్చేసి నవంబర్ 10వ తారీఖున ఇదే ఏపీ హైకోర్టులో ఈ బెయిల్కి సంబంధించి రెగ్యులర్ బెయిల్కి సంబంధించి వాదనలు ఉన్నాయి. సో ఆ రోజు ఏం తీర్పిస్తారంటో చూడాలి. ఇక ఈ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ సంబంధించి ఏం జరిగింది, వాదనలన్నీ ఉన్నారు, తీర్పు రిజర్వ్ చేశారు. తీర్పు చెప్పాలిగా. నాకు తెలిసి 100% క్వాష్ పిటిషన్ అలౌ చేస్తారు. దట్ మీన్స్ ఆ కేసు అనేది ఏదైతే కొట్టేస్తారు. ఈ స్కిల్ది ఆ కేసే కొట్టేస్తారు సుప్రీంకోర్టులో. ఇక ఈ బెయిల్ ఇంక ఇవన్నీ అవసరం లేదు కదా. సో ఇక మనిషి బయట ఉంటాడు. అండ్ ఇక నిన్న పెట్టింది నేను కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అని చెప్పేసి ఏదైతే దీనిలో మెన్షన్ చేస్తున్నారో అదే మెన్షన్ చేస్తారు. ఇది స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి మెన్షన్ చేస్తారో అదే ఇక్కడ కూడా. ఇక్కడ ఏంటి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడట కొన్ని డిస్టిలరీ ఉంటుంది కదా మద్యం తయారు చేసేవి, వాటికి లైసెన్సులు ఇచ్చే విషయంలో అనుమతులు ఇచ్చే విషయంలో రూల్స్ను వైలేట్ చేస్తారని, ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని, అది అధికారంలో ఉండి అలా చేయకూడదని, మరి ఆయన అసలు ఎందుకు ఇలా చేశాడు ఏంటి అని చెప్పేసి కేసు. దానివల్ల అనుచిత లబ్ధి ఎవరు కలిగింది, అవతల వాళ్ళకి అలా కలిగేలా చేశాడంటే ఈయనకి ఏదో కలిగి ఉండాలి కదా. సో విచారణ చేయాలి. ఎక్యూజ్డ్ 1 అప్పుడు ఎవరైతే ఎక్సైజ్ శాఖ కమిషనర్గా ఉన్నారో వాళ్ళు, ఎక్యూజ్డ్ 2 ఆ రోజు ఇప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కొల్లు రవీంద్ర ఆయన, ఎక్యూజ్డ్ 3 చంద్రబాబు గారు. సో వీళ్ళు ముగ్గురు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఏసీబీ కోర్టు కేసుని విచారణకి తీసుకుంది. కేసు విచారణ చేస్తున్న మూమెంట్లో ఆల్రెడీ బెయిల్ మీద ఉన్న చంద్రబాబుని మరలా అరెస్ట్ చేసే అవకాశం అంటే నాకు తెలిసి అయితే లేదు. ఎందుకంటే ఆయన మధ్యంతరం బెయిల్ మీద ఉన్నారు. అండ్ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ సంబంధించి ఉంది. ఆల్రెడీ ఆయన మీద నమోదైనటువంటి ఈ ఫైబర్ నెట్ది, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డువి, వీటికి సంబంధించి కూడా ఎక్కడ కూడా పీటీ వారెంట్లు వీళ్ళు అడిగి ఉన్నా కానీ ప్రెజనర్ ఇంటూ ట్రాన్స్లేట్ సిఐడి వాళ్ళు, బట్ కోర్టులు అయితే అన్నింటి కూడా హోల్డ్లో పెట్టేసి ఉన్నాయి. అండ్ రెగ్యులర్ బెయిల్స్ 10వ తారీఖున ఉంది. సో ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు అన్నీ కూడా కోర్టులు ఇదిలో ఉన్నాయి కాబట్టి పర్టికులర్గా ఇప్పుడు సిఐడి వాళ్ళు వచ్చి అదుపులోకి తీసుకోవటాలు మళ్ళీ క్వశ్చన్ చేయటాలు ఇవేమీ ఉండవు నాకైతే అనిపిస్తుంది. ఈవెన్ చంద్రబాబు తరఫున లాయర్ కూడా అదే చెప్తా ఉన్నారు. సో కన్క్లూజన్, నారా లోకేష్ ఒక మాట అన్నాడు, అసలైన యుద్ధం ఇప్పుడు మొదలు కాబోతుంది అని. బట్ అఫీషియల్గా చంద్రబాబు ఏది మాట్లాడకూడదు. అన్అఫీషియల్గా అన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడచ్చు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చంద్రబాబు గారు ఇలా చెప్పారని చెప్పేసి వాళ్ళు ఏది చెప్పలేని పరిస్థితి. మరి లోకేష్ చెప్పినటువంటి యుద్ధం ఎలా మొదలవుతుంది ఏంటి? ప్రజాస్వామ్యంలో యుద్ధం అంటే ఆబ్వియస్లీ ఏంటి, ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులను ఎత్తి చూపటం, ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా అడుగులు వేయటం, ప్రజలకు దగ్గరగా వెళ్ళి నిజమైనటువంటి నాయకులు మేమని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటాం. ఇంతే యుద్ధం అంటే. అంతిమంగా ఈ యుద్ధంలో తీర్పు ఎవరిస్తారు, ఓటర్లు ఇస్తారు. ఎలా, ఎన్నికలప్పుడు ఓట్లు వేయటం. సో ఏ రకంగా మరి యుద్ధాన్ని కొనసాగిస్తారు, అంతిమంగా ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది ప్రజల చేతుల్లోనే ఉంది.